పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు శివాలెత్తిపోతారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికీ లేని కల్ట్ ఫాలోయింగ్ కేవలం పవన్ కళ్యాణ్కే సొంతం అంటల్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సినిమాల్లో నటించే హీరోలు సినిమాల్లోనే హీరోలుగా ఉంటారు, కానీ రియల్ లైఫ్లో కూడా హీరోలుగా మారాలి అంటే చాలా కష్టం. కానీ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్లో కూడా హీరోగానే మారారు. సమాజంలో ఏదైనా జరిగితే తట్టుకోలేని నైజం ఆయన సొంతం. ఆయన్ను ప్రేమించే వ్యక్తులను కాపాడుకోవడం ఆయన లక్ష్యం. అందుకే సినీ హీరోగా ఎంతమంది ఆయన్ని ఇష్టపడతారో రియల్ హీరోగా కూడా అంతేమంది పవన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా ఊహించని విధంగా తెలుగు సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నటనలో కూడా తానేంటో మొదట్లోనే నిరూపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు కాలర్ ఎగరేసుకునే అభిమానులు అనతి కాలంలోనే సంపాదించుకున్నాడు. అయితే ఇంతమంది అభిమానులను తెచ్చిపెట్టిన వెండితెరపై ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కనిపించట్లేదని వెలితి అభిమానులకు ఖచ్చితంగా ఉంది. కారణం రాజకీయాల్లో బిజీగా మారటం. అయితే లేట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు థియేటర్లోకి రావడం ఖాయం. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు, కానీ అతడి ఎంట్రీ అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండానే పెద్ద స్టార్ అయిపోయారు. సెలబ్రిటీ లైఫ్ ఆస్వాదిస్తాడని ఆయన ఊహకి ఏనాడూ రాలేదు. సాధారణ జీవితాన్ని గడపాలనుకున్నారు, కానీ కాలం ఆయన్ని అక్కడితో ఆగిపోనివ్వలేదు. స్టార్ అయిన తర్వాత రాజకీయాల్లో కూడా అనుకోకుండానే వచ్చారు. ప్రజారాజ్యంతో మొదలైన అతడి రాజకీయ ప్రస్థానం జనసేన పార్టీ నిర్మించడం, నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడం వరకు వచ్చింది. మరి రాజకీయం, సినిమా రెండు రంగాల్లో పవన్ ఎక్కువగా ఇష్టపడేది అది. అంటే ప్రస్తుతానికి ఆయన మనసంతా రాజకీయంపైనే ఉందని సుస్పష్టం. ప్రజలకు సేవ చేయాలని ఆయన తప్పిస్తున్న విధానం చూస్తుంటే అర్థమవుతుంది. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలు చేయాల్సి వస్తోంది. అది అభిమానుల కోసమా, తన పార్టీ కోసమా, వ్యక్తిగత అవసరాల కోసమా అన్నది పక్కన పెడితే ఇకపై ఆయన సినిమాలు చేసే అవకాశాలైతే చాలా తక్కువగానే ఉన్నాయని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కమిట్ అయిన సినిమాలే పూర్తి చేయలేని పరిస్థితి. ఓజీ, హరిహర వీరమల్లు సంవత్సరాలుగా సెట్స్లో ఉన్న సంగతి తెలిసిందే. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి పరిణామాల్లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు చేసే అవకాశం ఎంత మాత్రం ఉండదని, రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరింత బిజీ అవుతారని అంటున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో పవన్ ఎలాంటి మద్దతు లేకుండా బరిలోకి దిగాలంటే పార్టీని ఇప్పటి నుంచే మరింత బలోపేతం చేయాలి. అలా చేయగలిగితేనే రాజకీయంగా భవిష్యత్తు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్, ఓజీ, వీరమల్లు తర్వాత కొత్త సినిమాలు ఏవీ చేసే అవకాశం లేదంటున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరం అవుతారా, లేదా అభిమానుల కోసం ఏమైనా మనసు మార్చుకుంటారా అనేది. ఇక దీనిపై ఒక క్లారిటీ రావాలంటే ముందుగా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న 2 సినిమాలు విడుదల కావాల్సిందే. ఆ తర్వాత ఇంకేమైనా సినిమాకి ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.